భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడి భగ్నం. 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థుల ఆందోళన. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో జగన్ తమకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలంటూ 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడికి యత్నించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థుల ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. సీఎంను కాకపోయినా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డినైనా కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా పోలీసులు అనుమతించకుండా వారిని అరెస్ట్ చేశారు. అనంతరం 2 వాహనాల్లో అభ్యర్థులను ఎక్కించి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారు మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ 1998 డిఎస్సిలో 4534 మంది అభ్యర్థులం అర్హత సాధించామని అన్నారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్ను గన్నవరం విమానాశ్రయంలో కలిసి గూడు వెళ్లబోసుకోగా అందరికీ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, జగన్ గెలిచి 22 నెలలు అయినా వాగ్దానం అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి అభ్యర్థుల్ని వాహనంలో మంగళగిరికి తరలిస్తున్న పోలీసులు అంటూ మనం చిత్రంలో కూడా చూడవచ్చు. ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. డిఎస్సి అభ్యర్థుల ఆందోళన, అరెస్ట్. టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి యత్నించిన డిఎస్సి 98 క్వాలిఫైడ్ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. 68 మందిని అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. అభ్యర్థులు మాట్లాడుతూ వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో గుర్తించిన 3300 మందికి న్యాయం జరగలేదని వాపోయారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. D.ed విద్యార్థులకు పరీక్షలు నిర్వహించండి. విద్యాశాఖ అధికారులకు విద్యార్థి యువజన సంఘాల వినతి. 2018-20 విద్యా సంవత్సరం D.ed విద్యార్థులకు తక్షణమే పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేపు చినవీరభద్రులను విద్యార్థి యువజన సంఘాలు కోరాయి. ఈ మేరకు వారికి సంఘాల నాయకులు మంగళవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అధికారులతో విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ 2018-20 D.ed విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల వేలాది మంది భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అన్నారు. డిఎస్సి, టెట్ వంటి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం యాజమాన్యాల మధ్య విద్యార్థులు బలవుతున్నారని వివరించారు. అక్రమంగా వివరించిన కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై విద్యాశాఖ మంత్రి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఎం. సుబ్బారావు, జి. రామన్న మరియు తదితరులు పాల్గొన్న విషయాన్ని మనం గమనించవచ్చు. గ్రూప్-2 ప్రిలిమ్స్ రద్దు. పాత పద్ధతిలో ఒకే పరీక్ష. ప్రభుత్వానికి వినతుల వెల్లువ. త్వరలో కీలక నిర్ణయం. మరో 10 పాత నోటిఫికేషన్లు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నేతృత్వంలో నిర్వహిస్తున్న గ్రూప్-2 ప్రిలిమ్స్ రద్దు యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. గ్రూప్-2 ప్రిలిమ్స్ను రద్దు చేసి ఒకే పరీక్ష నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిరుద్యోగ విద్యార్థి సంఘాల నుంచి వినతులు వెళ్లాయి. ఇటీవల ఏపీపీఎస్సీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో గ్రూప్-2 ప్రిలిమ్స్పై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. పాత పద్ధతిలోనే గ్రూప్-2 నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది. దీనివల్ల అభ్యర్థులకు సమయం ఆదా అయ్యే అవకాశం ఉందని, గ్రూప్-2కు ప్రిలిమ్స్, మెయిన్స్ గా 2 పరీక్షలతో అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని, గతంలో ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే పరీక్షలో ఒక్క గ్రూప్-1కే ప్రిలిమ్స్ ఉండేది. గ్రూప్-2ను ఏక పరీక్షతోనే ఏర్పాటు చేసేవారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్ గా పిన్నమనేని ఉదయ్ భాస్కర్ బాధ్యతలు స్వీకరించాక గ్రూప్-2కు ప్రిలిమ్స్ పరీక్షను అమల్లోకి తెచ్చారు. దీంతో పాటు చాలా గెజిటెడ్ స్థాయి ఉద్యోగులకు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను పెట్టడంతో అభ్యర్థులు అన్యాయానికి గురయ్యారు. 2019లో దాదాపు 20 విభాగాలకు చెందిన ఉద్యోగులకు ప్రిలిమ్స్, మెయిన్స్తో నోటిఫికేషన్లు విడుదల చేశారు. ప్రతి అభ్యర్థి 4-5 పరీక్షలు రాసుకునే అర్హత ఉన్నప్పటికీ వారంతా ప్రిలిమ్స్, మెయిన్స్కు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ విధానానికి స్వస్తి పలకాలని నిరుద్యోగ విద్యార్థి యువజన సంఘాల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఉగాది నాటికి ఉద్యోగ క్యాలెండర్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈలోగా ఏపీపీఎస్సీ పరీక్షల స్వరూపం, ప్రిలిమ్స్ల వ్యవహారం, అభ్యర్థుల వయోపరిమితి తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది. గ్రూప్-2 రద్దుపై ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేస్తుందని నిరుద్యోగులు వేచి చూస్తున్నారు.
పాత నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధం. ఏపీపీఎస్సీ ద్వారా గతంలో మంజూరైన 10 పాత నోటిఫికేషన్ల విడుదలకు అధికారులు దస్త్రం సిద్ధం చేసినట్లు తెలిసింది. వాటిని పాత కోటాలో వేస్తారా లేక ఉగాది నాడు రాబోయే నూతన ఉద్యోగ క్యాలెండర్లో వేస్తారా అనే దానిపై ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. రాష్ట్రంలో ఈబీసీ రిజర్వేషన్ అంశంపై స్పష్టత రానందున ఇప్పటి వరకు కమిషన్ వాటిని నిలిపివేసినట్లు సమాచారం. ఏడాది పాటు ఆయా నోటిఫికేషన్ను నిలిపివేయడంతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ఏపీపీఎస్సీ ఇంతవరకు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ఏళ్ల తరబడి నుంచి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై కమిషన్, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వివరిస్తున్నాయని విమర్శలున్నాయి. రాబోయే ఉగాది క్యాలెండర్లో ప్రత్యేకంగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని ఆయా వర్గాల అభ్యర్థులు కోరుతున్నారు. ఏపీపీఎస్సీ పరీక్షా ఫలితాలు, భర్తీలో అడుగడుగున సాంకేతిక సమస్యలు, కోర్టు కేసులు ఎదురవుతున్నాయి. దీంతో అర్హత సాధించిన వారంతా ఏళ్ల తరబడి పోస్టుల కోసం పడిగాపులు పడుతున్నారు. 2019లో విడుదల చేసిన నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యోగాల భర్తీలో సాంకేతిక సమస్యలు లేకుండా కమిషన్ చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ పదవీకాలం మరో 6 నెలలతో పూర్తి కానుంది. ఈలోగా పెండింగ్ నోటిఫికేషన్లపై ఆయన కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. వాటిపై ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉంది. ఉదయ్ భాస్కర్ హయాంలో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు చేపట్టారు. చాలా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రధానంగా గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్ను విస్తృతంగా ఏర్పాటు చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్లో సమాంతర సబ్జెక్టులు, సిలబస్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల ప్రిలిమ్స్లో విజయం సాధించిన వారికి మెయిన్స్లోనూ అదే సిలబస్ ఉండడం వల్ల ప్రిపరేషన్ సులువుగా పూర్తవుతుందని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాబోయే పాత, కొత్త నోటిఫికేషన్ల విడుదలపై ఏపీపీఎస్సీ యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. కాబట్టి త్వరలో నిర్వహించబోయే ఏపీపీఎస్సీ గ్రూప్-2లో ప్రిలిమ్స్ అనేవి రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్. కోవిడ్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో చివరి విడతలో ప్రయోగ పరీక్షలు, కోవిడ్ లక్షణాలున్న విద్యార్థుల కోసం ప్రత్యేక గదులు, ప్రైవేట్ కాలేజీల్లో, కేంద్రాల్లో ప్రభుత్వ సిబ్బందితో పర్యవేక్షణ, సీసీ కెమెరాలు, ప్రత్యేక తనిఖీ బృందాలతో నిఘా. కోవిడ్ దృష్ట్యా జిల్లాల పరిధిలోనే స్పెషల్ స్క్వాడ్లు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ వెల్లడి. నియామకాల్లో వయోపరిమితి పెంచండి. ఎమ్మెల్సీ. ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులకు ఎమ్మెల్సీ లక్ష్మణరావు వినతిపత్రం సమర్పించారు. వార్షిక క్యాలెండర్ను ప్రకటించాలని, గ్రూప్-2లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని కోరారు. వయోపరిమితి పెంపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కార్యదర్శి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ఇంటర్ ప్రవేశాలకు ముందే ఫీజులు ఖరారు చేయాలి. ఏపీ జేఎంసీ. ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలకు ముందే బోధనా రుసుములను ఖరారు చేయాలని అనుబంధ గుర్తింపు ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యం అసోసియేషన్ అధ్యక్షుడు గుండారెడ్డి కోరారు. కళాశాల ప్రిన్సిపల్ సంతకం లేకుండా వచ్చే హాల్ టికెట్లు రద్దు చేయాలని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణను యాజమాన్యాలు కోరాయి. అనంతరం వినతి పత్రం సమర్పించారు. రేకుల షెడ్లు, వాణిజ్య సముదాయాల్లో కొనసాగుతున్న జూనియర్ కళాశాలకు అనుమతి ఇవ్వాలని, ఈ ఏడాది అధికంగా వసూలు చేసిన గుర్తింపు రుసుములను వచ్చే ఏడాదికి సర్దుబాటు చేయాలని కోరారు. రుసుములపై వచ్చే ఫిర్యాదుల ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడాన్ని నిలిపివేయాలని విన్నవించారు. ఎయిడెడ్ బడుల్లో పిల్లలు ఎందరు, వ్యాయం ఎంత? రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలలు ఎన్ని, వాటిలోని ప్రభుత్వ పోస్టులు ఎన్ని, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏడాదికి ప్రభుత్వం చేస్తున్న వ్యాయం ఎంత తదితర వివరాలను అందించాలని జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఆర్థిక నివేదికలు సమర్పిస్తేనే నిధులు. రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలలకు నిధులు కావాలంటే ఆర్థిక, అడ్మినిస్ట్రేషన్ నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక వ్యవహారాల నివేదికను మే 1 లోపు ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్కు సమర్పించాల్సి ఉంటుంది. పాఠశాల విద్యా డిప్యూటీ డైరెక్టర్గా రాజ్యలక్ష్మి. పాఠశాల విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్గా ఎంవి రాజ్యలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కృష్ణా జిల్లా డీఈఓగా పనిచేస్తున్న రాజ్యలక్ష్మిని ఆ పోస్టు నుంచి తప్పిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెను పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన కోర్టు కేసుల పర్యవేక్షణ విధుల్లో డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న తహేరా సుల్తానాను కృష్ణా జిల్లా డీఈఓగా నియమిస్తూ పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ మరో జీవోను కూడా విడుదల చేశారు. డిగ్రీ విద్యార్థికి టూల్ కిట్స్, కెరియర్ గైడెన్స్ బుక్లెట్గా ఉపయోగం, సెమిస్టర్ల వారీగా ఫ్లో చార్ట్ రూపకల్పన. 2021-22 ఏడాదిలో అందుబాటులోకి ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి.
BA, BCom, BSc, ఇంజనీరింగ్, ఫార్మసీ వీటిలో ఏ డిగ్రీ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థికైనా క్లాస్ రూమ్ చదువుకు సమాంతరంగా నైపుణ్యాలు సాధించేందుకు టూల్ కిట్స్ తయారు చేయాలని ఉన్నత విద్యా మండలి సంకల్పించింది. విద్యార్థి సమగ్రాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా వారి కెరియర్ గైడెన్స్కు ఉపయోగపడేలా వాటిని రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. 2021-22 విద్యా సంవత్సరంలో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ఈ వివరాలు తెలిపారు. డిగ్రీ ప్రోగ్రాంలో చేరినప్పటి నుంచి సెమిస్టర్ పూర్తి చేసేలోగా విద్యార్థి ఎలాంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి, దానికోసం ఎలా కృషి చేయాలనే తదితర అంశాలన్నింటినీ దశల వారీగా ఒక ఫ్లో చార్ట్గా రూపొందిస్తామని చెప్పారు. ఇంటర్న్షిప్తో కలిపి 4 ఏళ్ల డిగ్రీ ప్రోగ్రాంలో ఉండే మొత్తం 8 సెమిస్టర్లకు విడివిడిగా ఫ్లో చార్ట్లు తయారు చేస్తారని అన్నారు. వాటన్నింటినీ కలిపి చివరకు సమగ్రమైన టూల్ కిట్స్గా రూపొందిస్తామని చెప్పారు. విద్యార్థి కేంద్రంగా ఆర్ట్ అండ్ హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్ట్రీమ్ల వారీగా ఈ కిట్స్ తయారు చేస్తామని వెల్లడించారు. డిగ్రీ పూర్తయ్యేలోగా తరగతి చదువుతో పాటు సబ్జెక్టుకు అనుబంధమైన నైపుణ్యాలు, వైఖరులు, వ్యక్తిత్వ వికాసం, మానవతా విలువలు తదితర అంశాల్లో విద్యార్థిని నిష్ణాతునిగా తయారు చేయాలనేదే ఈ టూల్ కిట్స్ రూపకల్పన ఉద్దేశమని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో మరెక్కడా డిగ్రీ ప్రోగ్రాంలో ఇలాంటి టూల్ కిట్స్ తయారు చేయలేదని తెలిపారు. డిగ్రీ విద్యార్థికి చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా ఉపాధి దొరికేలా అవసరమైన స్కిల్స్ ఈ కిట్స్ ద్వారా నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ టూల్ కిట్స్ ద్వారా టీమ్ వర్క్, కమ్యూనికేటివ్, లీడర్షిప్, క్రైసిస్ మేనేజ్మెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వంటి నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకోవచ్చని ఆయన వివరించారు. లెర్నింగ్ రిసోర్సెస్, వీడియోస్, వెబ్సైట్స్, ఇంటర్నెట్ లింక్స్ను కిట్స్లో పొందుపరుస్తామని అన్నారు. కళాశాలలో దొరకని గైడెన్స్ ఇక్కడ లభ్యమయ్యేలా చూస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన ఉన్నత విద్యా మండలి సమావేశంలో టూల్ కిట్స్ తయారీకి ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్. తక్కువ ధరకే 2 వీలర్స్, ఎలక్ట్రిక్ బైకుల కొనుగోలుకు కసరత్తు. ఏప్రిల్ 10న టెండర్లు. ఏపీ ఉద్యోగులకు తీపి కబురు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగులకు శుభవార్త చెప్పబోతోంది. ఆ దిశగా రాష్ట్రంలోని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ను కూడా ఇవ్వబోతోంది. ఉగాదిని పురస్కరించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ ధరకే 2 వీలర్స్ను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ దిశగా అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతంగా చేపడుతోంది. అన్ని అనుకూలిస్తే ఏప్రిల్ నెల 10వ తేదీన ఈ ప్రక్రియకు సంబంధించిన టెండర్లను కూడా పిలవాలని, ఆ దిశగా అవసరమైన అన్ని కార్యక్రమాలను శరవేగంగా చేపడుతోంది. తక్కువ ధరకు నాణ్యమైన 2 వీలర్తో పాటు అందుకు అవసరమైన నిధులను తక్కువ వడ్డీతో అందించేందుకు ఆయా వాహన సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్తో కూడా రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయనుంది. అలాగే తక్కువ వడ్డీ లోన్లు ఇప్పించేందుకు బ్యాంకులతో పాటు వివిధ గ్లోబల్ సంస్థలతో కూడా చర్చిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ ధరకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకోసం కసరత్తును కూడా చేపడుతోంది. ఇప్పటికే వివిధ సంస్థలతో చర్చలు కూడా జరిపింది. ఆకర్షణీయమైన ధరలకు దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థల నుంచి బైకులు కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఏ సంస్థ తక్కువ ధరకు అందిస్తే ఆ సంస్థ నుంచే 2 వీలర్స్ను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి అవసరమైన చర్చలను కూడా జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ను అందించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆంపేర్, ఒకినావా వంటి విద్యుత్ ఆధారిత వాహనాల తయారీ సంస్థలు రాష్ట్రానికి అవసరమైన 2 వీలర్స్ను సరఫరా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఆ దిశగానే ప్రభుత్వ పెద్దలతో చర్చలు కూడా జరిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 10వ తేదీలోపు అందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి మరి ఈఈఎస్ఎల్తో పాటు థర్మల్ విద్యుత్ సంస్థ, ఎన్టీపీసీ ఆర్థిక పరంగా చేయూతను ఇవ్వడానికి ముందుకు కూడా వచ్చాయి. 2 వీలర్ సర్వీస్ సెంటర్ల పైన దృష్టి. ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది కానుకగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు 2 వీలర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో సర్వీస్ సెంటర్లు ఏర్పాటుకు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎలక్ట్రిక్ 2 వీలర్ సరఫరా చేయడంతో పాటు వాటికి అవసరమైన సర్వీస్ను చేసేందుకు కూడా ఆయా ప్రాంతాల్లోనే అవసరమైన ప్రత్యేక సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.